శ్రీకాకుళం జిల్లా మత్స్యకారపల్లెలు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ప్రధానంగా 190 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మత్స్యకార గ్రామాల నుంచి యువత వలసబాట పడుతున్నారు. దీనికి కారణం ఏంటి? స్థానికంగా ఉపాధి లేకపోవటమా, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు వేటకు అనుకూలించకపోవటమా? అసలు ఏం చెప్తున్నారు? మత్స్యకార గ్రామాల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? వృద్ధులు మాత్రమే ఉండేటటువంటి గ్రామాల్లో యువత ఎందుకు కనపడటం లేదు? అసలు శ్రీకాకుళం జిల్లా మత్స్యకార గ్రామాలకు ఏం జరిగింది అనేటటువంటిది వాస్తవ పరిస్థితిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది సిక్కోలు మత్స్యకారుల పరిస్థితి. విశాలమైన సముద్ర తీరం ఉన్నప్పటికీ వేట కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి ఇక్కడ గంగపుత్రులది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 7 మండలాల పరిధిలో వేలాది మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేటనే జీవనోపాధిగా కొనసాగిస్తున్నారు. చావైనా బ్రతికైనా సముద్రంతోనే అంటూ జీవితాలు వెళ్లదీస్తున్నారు. నేటికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. యుక్త వయసు వచ్చిందంటే చాలు స్వగ్రామాలను వదిలేసి గుజరాత్కు బయలుదేరుతారు ఇక్కడి యువత. చాలా వరకు మత్స్యకార గ్రామాల్లో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తప్ప యువకులు పెద్దగా కనిపించరు. ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. జిల్లాలో 11 మండలాల పరిధిలో 193 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. 104 గ్రామాల్లో పూర్తిగా మత్స్యకారులే నివసిస్తున్నారు. సుమారు 2 లక్షల మంది చేపల వేట, వాటి అమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే గత 2 దశాబ్దాలుగా సిక్కోలు సముద్ర తీరంలో పరిస్థితులు మారిపోయాయి. జిల్లాలోని రసాయన పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు సముద్ర గర్భంలో కలుస్తుండటంతో మత్స్య ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. దీనికి తోడు స్థానిక మత్స్యకారులు సాంప్రదాయ బోట్లతోనే వేట సాగిస్తారు. ఇవి కేవలం తీరం నుంచి 5 కిలోమీటర్ల పరిధికి మించి వేట చేయడానికి అనువుగా ఉండవు. అధునాతన మోటారు బోట్లు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో స్థానిక మత్స్యకారులు ఆర్థిక భారం మోయలేకపోతున్నారు. మన రాష్ట్ర మొత్తం చూసుకుంటే 197 కిలోమీటర్లతో మన శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతం ఉంది. కానీ వేట చేయడానికి కూడా మనకి అనువైన పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు కూడా లేవు. నెక్స్ట్ స్థానికంగా ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు స్థానికంగా పైడి మేమరాలు ఎక్కువ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల అనధికారికంగా చాలా ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు విడుదలవుతుండడంతో మత్స్య సంపద అనేది నశించిపోతుంది. ఎప్పుడైతే మత్స్య సంపద నశించిపోతుందో ఆటోమేటిక్గా మావన్నీ నాన్ మోటరైజ్డ్ బోట్స్ అనమాట, అంటే నాటు పడవలు. ఒక 5-6 కిలోమీటర్ల వరకు మేము వేట చేయగలనమాట. 5-6 కిలోమీటర్లు దాటి 5-6 కిలోమీటర్లో ఎటువంటి మత్స్య సంపద కూడా దొరకటం లేదు ఈ పరిశ్రమలో విడుదలయ్యే వ్యర్థాల వల్ల. దానితో ఏంటంటే ఇప్పుడు మోటరైజ్డ్ బోట్స్ కొనుక్కునే స్తోమత కూడా మా మత్స్యకారులకు ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. దానికి ఏంటంటే నెలకి 5,000కి 6,000 రూపాయలకి గుజరాత్ వేరేవాళ్ళు, మహారాష్ట్ర రత్నగిరి అనేక ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి ఏంటంటే వాళ్ళు ఇచ్చే 5,000 6,000కే నెలంతా కష్టపడి పనిచేస్తాం అనమాట. దానికి తోడు ఏంటంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జస్ట్ వెళ్ళటం రావడం వరకే మా చేతిలో ఉంటుందన్నమాట. వాళ్ళు ఇచ్చే ఆ తక్కువ ఖర్చునే మన 4-5 కుటుంబ సభ్యులు కూడా అందరం కూడా చదువుకి, ఆరోగ్యానికి, ఆహారానికి కూడా ఖర్చు పెట్టాలి. దానితో పాటు ఏంటంటే అక్కడ ఉద్యోగ భద్రత కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ఊరు విడిచి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మా చేతిలో ఇంకేం ఉండదు అనమాట. వాళ్ళు అక్కడ బోట్ ఓనర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలన్నమాట. సెలవులు ఉండవండి. జిల్లాలో విస్తారంగా తీర ప్రాంతం ఉన్నప్పటికీ మత్స్యకారులు మాత్రం కేరళ నుంచి గుజరాత్ వరకు వివిధ అరేబియా సముద్ర తీర రాష్ట్రాలకు ఏటా వలసలు పోతున్నారు. ఈ వలసలకు ప్రధాన కారణం మత్స్యకారుల వేటకు అనువుగా సిక్కోలు తీరంలో జెట్టీలు కానీ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం లేకపోవడమేనని స్థానికులు చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న 260 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడా ఒక్క జెట్టీ కూడా లేదు. జెట్టీ లేకుండా సముద్రంలో వేట సాధ్యం కాదు. ఇది సమస్య. కానీ గవర్నమెంట్ నుంచి ఒక హార్బర్ ఏదో కడితే మేము సొంతంగా బోర్డులు చేసుకొని ఆ హార్బర్ ద్వారా మేము ఇంకా దూరం ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద చేపలు పట్టుకొని ఇంక మత్స్య సంపదని ఇంక పెంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం సార్. కానీ ఇలాగా హార్బర్ లేకుండా వెళ్తే మా ప్రాణాలకే ముప్పు సార్. ఇప్పుడు ఏరే వాళ్ళు వెళ్ళిపోతున్నామంటే అక్కడ హార్బర్స్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అక్కడ, దానివల్ల మేము బతకగలుగుతాం.
బతకగలుగుతాం, కానీ ఊర్లో నుంచి బతకాలంటే మాకు బాధ ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ అమ్మ నాన్న అందరిని విధులేసి వెళ్ళాలంటే బాధ. ఒక 8 నెలలు అక్కడ ఉండాలా. 8 నెలల తర్వాత 8 నెలల్లో ఏ సమయంలో ఇక్కడ ఏది జరిగినా నాకు రావడానికి అవ్వదు. మీ అక్కడ కమ్యూనికేషన్ కూడా అంత తొందరగా మనకు అందదు. ఒకవేళ సముద్రంలో ఉన్నాం మనకు ఫోన్ కూడా ఉండదు సార్. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు జెట్టి కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా బతకగలము, మా పెద్దలు మేము ఇబ్బంది పడుతున్నాము. దయచేసి అక్కడ ఇల్లు కట్టేసి మాకు ఇల్లు అప్పు చెప్తే కొంతవరకు బతకగలము. నేను నోన్లు ఇచ్చినా మనం బతకగలము. పేద బతుకులండి మాకు రేటు ఉందండి. అది ఎక్కడితే బొక్కాడినట్టుకు. రేపు పొద్దుకి వెళ్తే అన్నం లేదు, ఇంట్లో పరిస్థితి ఇబ్బంది, కష్టాలు పడుతున్నాము. కిడ్నీలు స్టోన్లు, ఇల్లు స్టోన్లు, నీరు వల్ల, వాటర్ వల్ల, మా ఊరు వాటర్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంది. జనాలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నాము. అన్ని అయినప్పుడు గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలు కాబట్టి కొద్దిగా మంచి ఆలోచించి మనకు సాయం చేస్తే బతుకుతామని. శ్రీకాకుళం జిల్లాలోని ఏ మత్స్యకార కుటుంబాన్ని కదిలించినా ఓ విషాద గాథ వినిపిస్తూనే ఉంటుంది. గుజరాత్లోని వీరావళి ప్రాంతానికి వెళ్లి పాకిస్తాన్ బందీలుగా మారిన వారు కొందరైతే, ప్రాంతం కాని ప్రాంతంలో సముద్ర గర్భంలోనే తనువు చాలించేవారు మరికొందరు. స్థానికంగా ఉపాధి దొరికితే కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్తామని ఇక్కడి యువత దీనంగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మాకు ఎక్కువగా మా ప్రాంతంలో చదువుకున్నా సరే చదువుకోకపోయినా సరే వలస అనేది మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఎందువలన అంటే వలస కార్మికులు కాకుండా ఇక్కడ ఉండే ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల, నెక్స్ట్ వచ్చే పక్కన కూడా పొల్యూషన్ ఫ్యాక్టరీలు తయారైపోవడం వల్ల, ఇక్కడ ఫిషింగ్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతారు. మామూలుగా చెప్పాలంటే మంగళూరు, గుజరాత్, కేరళ వగైరా వగైరా బీచ్ వైపుగా ఎక్కడైతే ఎక్కడ ఫిషింగ్ ఉందో అక్కడికి వెళ్ళి చాలామంది కూడా పట్టు నింపుకోవడానికి అంతవరకు వెళ్ళిపోతారు. అదేవిధంగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనిషి బతికి ఉంటాడో లేదో కూడా తెలియదు సార్. చాలా తక్కువ కూలి వ్యాపారం చేసుకొని అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళ కింద ఒక కూలి కంటే చాలా దారుణంగా ఉండి అక్కడ వలసగా జీవిస్తూ ఉంటాం సార్. అదే ఇక్కడ ఒక జెట్టి కానీ వచ్చినట్టుగా ఉంటే లేనియర్లా వచ్చినట్టుగా ఉన్నా మంచిదే, లేకపోతే ఈ కంపెనీలు ఫ్యాక్టరీ కంపెనీ పొల్యూషన్ అనేవి కంట్రోల్ చేసుకుని ఉంటే మళ్ళీ మాకు ఇక్కడే వలస అనేది వెళ్లకుండా ఈ సంబంధించిన పడవలు కొనుక్కోవడం, మళ్ళీ కొత్తగా బోట్లు ఇవన్నీ తయారు చేసుకొని మళ్ళీ ఇక్కడే జీవించడం అనేది జరుగుతుంది సార్. ఇటీవల కూటమి ప్రభుత్వం ఎచ్చెర్ల నియోజకవర్గంలో హార్బర్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే హార్బర్ నిర్మాణ పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలు తీర ప్రాంతం వెంబడి మత్స్య ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో పాటు జెట్టీల నిర్మాణం, హార్బర్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టడం ద్వారా వలసలకు చెక్ పెట్టచ్చన్న భావన వ్యక్తమవుతోంది. మరి మన ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకొని కొద్దిగా ఈ మత్స్యకారులు అనే వాళ్ళకి కొంచెం అన్ని విధాలుగా ఉపాధి పని కానీ, లేదంటే ఈ రెవెన్యూ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ మన మత్స్యకారులకి ఏదేమైనా సరే వాళ్ళకి హక్కులు కరిగించడం చేస్తే కొంత వలసలు అనేవి తగ్గుతాయి. అలాగే మన జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో బుడకట్లపాలెం అనే గ్రామంలో మన మత్స్యకారు ఫిషింగ్ హార్బర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది కొద్దిగా తొందరగా చేసినట్టయితే కనుక శ్రీకాకుళం డిస్టిక్లో ఎన్నైతే మన మత్స్యకారు ఊళ్ళు ఉన్నాయో ఈ మత్స్యకారులందరూ కూడా ఉపాధి బాగా సంపద అనేది వస్తుంది. అలాగే మన కెరటాలకు కూడా గురి కాకుండా జెట్టి ఉన్నట్టయితే కనుక కొంచెం లాంగ్ వెళ్ళి సముద్రంలో లాంగ్ వెళ్ళి యాడ్ చేసి పెద్ద పెద్ద చేపలు కూడా యాడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని కొంచెం ఇన్కమ్ అనేది మన మత్స్యకారులకు వచ్చేటట్టయితే మత్స్యకారులు అనేవాడు బయట ఏరావాలు కానీ, లేదంటే కర్ణాటక కానీ వలసలు వెళ్ళేది తగ్గుతుంది. సాంప్రదాయ చేపల వేటనే నమ్ముకున్న సిక్కోలు మత్స్యకారులకు ఇంకో పని చేత కాదు. ఒకవేళ సముద్రంలో వేటకు వెళ్దామన్నా 5 కిలోమీటర్ల ప్రాంతంలో మాత్రమే వేట చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు వేటకు అనుకూలంగా లేవు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే కుటుంబ సభ్యులకు దూరం అవుతారు. దాంతోపాటుగా ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనేటటువంటి అనుమానం. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా శ్రీకాకుళం మత్స్యకారుల పరిస్థితి అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే తయారైంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, మత్స్య ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండేటటువంటి యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటటువంటి అవకాశం లేదు, స్థానికంగానే ఉపాధి పొందవచ్చు అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.